కృష్ణ సో పంచగంగా ఘాట్కి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి బిందు మాధవ్ టెంపుల్కి వెళ్తాం అనమాట. అమ్మ హరే కృష్ణ స్టెప్స్ ఇక్కడ చిన్నగా ఉన్నాయి కానీ పెద్ద స్టెప్ ఉన్నాయి. ఫస్ట్ హరి బోల్. जय हनुमान. हनुमान टेम्पल प्रभु जी. हनुमान हरि बोल. हरे कृष्णा. जय हनुमान की जय. वाओ. टच है प्रभु जी. तिलक పెట్టుకోవచ్చు అయితే. హరి బోల్. yes హరి బోల్. సో ఇందాక బోట్ నుంచి తీస్తే వీడియో ఇంత చిన్న స్టెప్స్ అనిపించింది కానీ ఓ గాడ్ చాలా పైకి ఎక్కాల్సి వస్తుంది. ఆల్రెడీ చాలా మెట్లు ఎక్కాం, ఇంకా ఎక్కుతూనే ఉన్నాం. కృష్ణ కృష్ణ కృష్ణ. ఒక్కొక్క అలా ఉంది సిచ్యువేషన్. అమ్మా ఒక బిల్డింగ్ పైకి స్టెప్స్ ఎక్కుతూ వచ్చాం. गौ माता की जय. अम्मा गौ माता की जय. हरे कृष्ण कृष्ण कृष्ण. तुलसी माथा ले रहा है. హరే కృష్ణ. సో ఇది కాశీలో పంచగంగా ఘాట్ దగ్గర ఉన్న బిందు మాధవ్ టెంపుల్. సో శ్రీ చైతన్య మహాప్రభు అప్పట్లో ఇక్కడే కన్నయ్యని పూజించి అండ్ పంచగంగా ఘాట్ దగ్గర తన జపం కంప్లీట్ చేసుకొని అక్కడే స్నానాలు చేసి వచ్చి బిందు మాధవ్ని పూజించేవాళ్ళని చెప్పి అక్కడ స్థల పురాణం చెప్తుందనమాట. సో నన్నైతే వీడియో అయితే అలా చేయలేదు, వద్దని చెప్పారు. సో నేను స్టాప్ చేసేసాను అన్నమాట. అండ్ టెంపుల్ పక్కనే కూడా ఇంకా శివలింగం కూడా ఉంది. అండ్ మేము అభిషేకం చేసి మంచిగా, అండ్ దాని పక్కనే ఏకాదశి మాత అని చెప్పి ఉంటుంది అనమాట. ఇది శివలింగం మీరు చూస్తున్నట్టయితే ఏకాదశి మాత అండ్ సీతారామ లక్ష్మణులు హనుమంతుడు కూడా ఉన్నారు ఇక్కడ. హరే కృష్ణ. एक साइड चला मैं चल सुन इंदर पा. హరే కృష్ణ. సో ఇది పంచగంగా ఘాట్. బిందు మాధవ్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి వచ్చిన తర్వాత పంచగంగా ఘాట్లో స్నానం చేసి పెద్దవాళ్ళకి తరపున అర్పించాలనేది ప్లాను. సో వాటర్ అయితే చాలా కూల్ ఉన్నాయి. మహాకుంభమేళలో ఎలా అయితే ఫీల్ అయ్యానో సేమ్ ఇక్కడ అలానే ఫీల్ అయ్యాను. సో చాలా హ్యాపీగా ఉందండి. మహాకుంభమేళలో స్నానం చేసి అక్కడ మన పెద్దవాళ్ళకి తరపున అర్పించి మళ్ళీ కాశీలో కూడా చేసే అదృష్టం దక్కినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంత కన్నయ్య లీల. సో ఇక్కడ సూర్యదేవుడికి
అర్పిస్తున్నారు అనమాట. హరే కృష్ణ, హరి బోల్. సో ఇది పంచగంగా ఘాట్. సో ఇక్కడ చైతన్య మహాప్రభు వచ్చేసి బిందు మాధవ్ అనే కృష్ణుడిని పూజించేవాడు. ఇక్కడే స్నానాలు చేసి అక్కడికి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి బిందు మాధవ్ని పూజించి అక్కడ టెంపుల్లో జపం చేస్తూ ఉండేవాడంట. హిస్టరీ. సో మా నాన్నగారికి అమ్మగారికి తర్పణాలు అర్పిద్దామని వెయిటింగ్. హరే కృష్ణ. ఇప్పుడే గంగా స్నానం అయిపోయి అమ్మగారికి నాన్నగారికి తర్పణాలు అర్పిద్దామని కూర్చున్నాను. సో పూజారి గారు సంధ్య గాయత్రి చేస్తారు కదా, చేస్తున్నారు. ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనము పంచగంగా ఘాట్ దగ్గర ఉన్నాము. చైతన్య మహాప్రభు ఇక్కడ ప్రతిరోజు పంచగంగా ఘాట్లో స్నానం చేసి బిందు మాధవ్ దర్శనం చేసుకుంటున్న వాళ్ళు. ఇక్కడ మనకి కాశీలో వారణాసిలో మన గైడ్ ఉన్నారు. ప్రభుజీ మీకు పంచగంగా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హరే కృష్ణ. నౌ we are at Panchganga Ghat. It's the importance of this place. 5 rivers meet on this place: Ganga, Yamuna, Saraswati, Kiran, Papa. 5 rivers meets here, so that's why it's called a Panchganga Ghat. So it's a very important place. As people go in the Prayagraj at the Magh Mela time, so they can come here and can take a dip in the Ganges river. They will get the same merit. And this area is also important because of Bindu Madhav Mandir is also here. And one Haveli is here that is called Kanganwali Haveli. The story of behind this, the queen, she sold her Kangan, Bengal, and built this one Haveli is here that is called Kanganwali Haveli. Haveli or Mahal. And Kashi is divided into 3 parts. This part is the Vishnu part, then the Vishweshwar, and the last one is that side is the Kedar Khand. At the Kedar Khand is a very important temple that is called Kedar Ghat, Kedarnath temple. This one is one temple in Kedarnath is Uttarakhand. So if you go there or if you worship here, you will get the same merit. And in the Vishweshwar Khand, Kashi Vishwanath temple, that is a Jyotirling temple. And this side is the Bindu Madhav Mandir. Bindu Madhav Mandir is a Vaishnav Sampradaya Mandir. That's why it's called a Vaishnav temple. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను నిన్న అనుకున్నా కదా ప్రయాగలో నాగసాధువుల దర్శనం అయితే బాగుండేదని చెప్పి, నాకు అక్కడ కాలేదు. సో ఇక్కడికి వచ్చారు నాగసాధువులు. సో ఫైనల్లీ వాళ్ళ దర్శనం. బట్ నేను వాళ్ళు చూడగానే అంటే ఎమ్మటే పక్కకు వచ్చేసారనమాట ఆయన చూసినప్పుడు. ఇప్పుడు దర్శనం వెళ్ళి ప్రణామం చేసుకొని వచ్చా. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇప్పుడే పంచఘాట్లో 5 గంగలు కలిసే ప్లేస్లో స్నానాలు చేసి మా అమ్మగారికి నాన్నగారికి తర్పణాలు అర్పించి బయటకు వచ్చేసరికి నాగసాధువు. వావ్. ప్రయాగ్లో దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కుదరలేదు. ఫైనల్లీ కన్నయ్య ఇక్కడికి నాగసాధువులు పంపించారు. ఒక ముగ్గురు ఏమో వచ్చారు, అక్కడ ఆయన దర్శనం చేసుకోగలిగినాం. సో హ్యాపీ. ఇప్పుడు శివయ్య దర్శనం కోసం వెళ్తున్నాం. చూడాలి, చాలా అంటే చాలా రష్ ఉందంట. అవుద్దో లేదో నమ్మకం తక్కువ, బట్ ట్రై చేద్దామని అయితే వెళ్తున్నాం. కన్నయ్య ఉన్నాడు కదా, చూసుకుంటాడు. హరే కృష్ణ. పంచగంగా ఘాట్ దాటేసి వచ్చాం. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట దర్శనానికి, శివయ్య దర్శనానికి.
సో కన్నయ్య ఉన్నాడు, అన్నీ తినే చూసుకుంటాడు, దర్శనం అయ్యేటట్టు చేస్తాడు అనే హోప్తో వెళ్తున్నాం. చూడాలి, కానీ రష్ అయితే చాలానే ఉంది. ఇక్కడికి ప్రయాగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఫుల్ రష్ ఉంది. లెట్స్ హోప్ కన్నయ్య మేనేజ్ చేస్తావు కదా దర్శనం అయ్యేటట్టు, చేస్తాడంట, చూద్దాం. రష్ ఇక్కడ కూడా బాగా ఎక్కువైపోయింది. వావ్, సో పంచగంగా ఘాట్ దాటేసాం. ఇంకొక వేరే ఘాట్ ఉంది, నేను మర్చిపోయా. ఇప్పుడు ನಾವು గణేష్ ఘాట్ దగ్గరకు వచ్చాం. హరి బోల్. గణేష్ ఘాట్ ఫుల్ రష్, జనాలు బాగా వచ్చేసారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చాలా సిచ్యువేషన్ ఇది. 2 కిలోమీటర్స్ వరకు దర్శనానికి లైన్ ఉందన్నమాట. సో మేము గైడ్ని ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆయన ఎక్కడో లైన్లో యాడ్ చేస్తా అని చెప్పి సీక్రెట్ లైన్స్ ఉంటాయి కదా వాళ్ళకి, అక్కడికని తీసుకెళ్తున్నారు. కానీ చాలా రష్ ఉంది. ఇక్కడ పోలీసులు